ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఒకే ఫ్రేమ్లో చిరు వెంకీ ఆటాపాట మెగా విక్టరీ మాస్ సాంగ్కి ముహూర్తం ఫిక్స్ 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెగా విక్టరీ మాస్ స్టెప్లకి ఇక చెక్. ఇంతకీ మనశంకర్ వరప్రసాద్లో చిరు వెంకీల క్యారెక్టర్స్ ఏంటి? హవెలు హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపుడి డైరెక్షన్లో రాబోతున్న లేటెస్ట్ మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యామియో చేశారు. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్లో చూడడానికి ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఒక మాస్ సాంగ్ ఉంటుందని కూడా మేకర్స్ ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. లేటెస్ట్గా ఈ పాటకి సంబంధించినటువంటి అప్డేట్ను మేకర్స్ రివీల్ చేశారు. మనశంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయినటువంటి 2 పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు థర్డ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. మెగా విక్టరీ మాస్ సాంగ్ను డిసెంబర్ 30న లాంచ్ చేయనున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. అంతకంటే ముందుగా ఈ సాంగ్ ప్రోమోను డిసెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు కూడా తెలిపారు. బిగ్గెస్ట్ సెలబ్రేషన్ సాంగ్ పాడుకోవడానికి, డ్యాన్స్ చేయడానికి రెడీగా ఉండండి అని మెన్షన్ చేశారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ని షేర్ చేశారు. మెగా విక్టరీ మాస్ సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్లో చిరంజీవి వెంకటేష్ స్టైలిష్ పోజులతో ఆకట్టుకున్నారు. ఇద్దరు స్టెప్పులేస్తూ బ్యాక్గ్రౌండ్లో డాన్సర్లతో కలిసి పూర్తి సెలబ్రేషన్ వైబ్స్ను క్రియేట్ చేశారు. చిరు డెనిమ్ లుక్స్, గ్లాసెస్తో మెగా స్వాగ్ చూపించగా వెంకీ మామ రెడ్ జాకెట్లో స్టన్నింగ్గా కనిపిస్తున్నారు. ఇందులో ఇద్దరి మాస్ అపీల్, స్వాగ్ పీక్స్లో ఉన్నాయి. ఇద్దరు కలిసి మెగా విక్టరీ మాస్తో న్యూ ఇయర్ సెలబ్రేషన్ని గ్రాండ్గా స్టార్ట్ చేయబోతున్నారని ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటెడ్గా ఉన్నారు. చిరంజీవి వెంకటేష్లతో కలిసి వర్క్ చేయడంపై అనిల్ రావుపుడి కూడా ట్వీట్ చేస్తూ ఒకే ఫ్రేమ్లో ఆ ఇద్దరి ఆటపాట ఒక డైరెక్టర్గానే కాదు, ఆడియన్లా కూడా చూశాను. ఆ జాయ్, ఆ మ్యాడ్నెస్, ఆ మెగా విక్టరీ మాస్ హై నేను ఎప్పటికీ మర్చిపోలేను. థియేటర్లో మీరందరూ ఖచ్చితంగా ఈ విధమైనటువంటి హై ఎనర్జీ, ఉత్సాహాన్ని అనుభవిస్తున్నారని నేను భావిస్తున్నాను. డిసెంబర్ 30న మెగా విక్టరీ మాస్ సాంగ్ తప్పకుండా మనందరికీ ఒక సెలబ్రేషన్ అవుతుందని అనిల్ రావుపుడి పోస్ట్ చేశారు. మనశంకర్ వరప్రసాద్ గారి కోసం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరోలియో కంపోజ్ చేసిన మీసాల పిల్ల అండ్ శశిరేఖ పాటలు చాట్ బస్టర్గా నిలిచాయి. రాబోయే మెగా విక్టరీ మాస్ సాంగ్తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో అని అందరూ ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు. చిరు వెంకీ కాంబో ఎలా ఉంటుందనేది కూడా మరికొన్ని గంటల్లో డెఫినెట్గా రిలీజ్ అయ్యేటువంటి ప్రోమోతో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై సాహు గారపటి అండ్ సుస్మిత కొణదల ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో చిరంజీవికి సరసన నయనతార హీరోయిన్గా యాక్ట్ చేస్తుండగా వెంకటేష్కి జోడీగా క్యాథరిన్ కనిపించనుంది. మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ జనవరి 12న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. అయితే దాదాపు 40 ఏళ్ళుగా కూడా ఈ కాంబో ఎవ్వరు కూడా సెట్ చేయలేదు. ఈవెన్ టాలీవుడ్లో ఉన్నటువంటి 4 పిల్లర్స్, అటు చిరు కావచ్చు, వెంకీ కావచ్చు, బాలయ్య కావచ్చు, నాగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి చాలా మంచి ఫ్రెండ్స్ అండ్ బయట ఈవెంట్స్లలో చాలా ఫ్రెండ్లీగా ఒకరి ఫంక్షన్స్కి ఒకరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ సమ్ ఫ్యాన్స్ ఇష్యూస్, సమ్ ఏదో తెలియదు, కానీ ఇంతవరకు కూడా మల్టీ స్టార్ ఎప్పుడు చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం అంటే 40 ఏళ్ల చరిత్రలో కూడా అటు చిరు, ఇటు వెంకీ ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్లో యాక్ట్ చేపిస్తుండడం నిజంగా అనిల్ రావుపుడికి ఆ క్రెడిట్ దక్కుతుందని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తారు. అంటే ఇప్పటి వరకు కూడా అంటే ఎవరు డైరెక్ట్ చేసినా కానీ ఇన్ కేస్ అంటే అటు మా హీరో కొంచెం తక్కువైంది, ఆ హీరో కొంచెం ఎక్కువైంది, ఇలాంటి భేదాలు డెఫినెట్గా ఫ్యాన్స్లలో లేకపోలేదు. బట్ అవన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తూ ఇద్దరిని ఈక్వల్గా చూపించాలంటే నిజంగా గట్స్ కావాలి. అది ఓన్లీ అనిల్ రావుపుడికి మాత్రమే ఉందని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ ఇద్దరు స్టార్ హీరోలు అంటే అటు చిరు సినిమా అండ్ వెంకీ సినిమా వస్తుందంటేనే ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బట్ ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్లో కనిపించబోతున్నారు అండ్ అది కూడా సంక్రాంతి కానుకగా రాబోతున్నారంటే నిజంగా పండగ మొత్తం థియేటర్లలో ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ చాలా రోజుల తర్వాత వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అని చెప్పడానికి కూడా ఆయన లుక్స్ కానీ, ఆయన స్టెప్పులు కానీ, ఆయన కామెడీ కానీ అవన్నీ ఉన్నాయి. ఇంకా వెంకీ మామ గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవట్లేదు. ఆయన టైమింగ్ కావచ్చు, అనిల్ రావుపుడి గతంలో వచ్చినటువంటి F2 అండ్ దాని తర్వాత కొన్ని సినిమాలు ఉన్నాయి. బట్ ఆయన కామెడీకి, ఈయన టైమింగ్కి డెఫినెట్గా వీళ్ళిద్దరి కాంబో పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందని తెలుస్తుంది. అయితే దీంట్లో మెగాస్టార్ చిరు మాత్రం డెఫినెట్గా ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తుంది. దానికి ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్గా ఒకనొక సిచ్యువేషన్స్లో అలా ఎంట్రీ ఇస్తే వెంకీ మామ థియేటర్లో హై ఎక్స్పెక్టేషన్స్ పడేటువంటి సీన్స్ డెఫినెట్గా ఒక 2-3 అయితే ఉన్నాయి. సో ఆ సీన్స్ తోటి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అండ్ బజ్ కూడా ఇప్పటికే చాలా రేంజ్లో, అంటే ఇన్ కేసు ఉన్నటువంటి అన్ని సినిమాల్లో, సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాల్లో కూడా MSGకి ఎక్కువ బజ్ ఉంది. కాబట్టి సినిమా డెఫినెట్గా హిట్ కొడుతుందని కూడా మెగా అండ్ విక్టరీ ఫ్యాన్స్ అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో చూడాలి. ఇన్ కేసు ఇటు క్యాథరిన్
హీరోయిన్ కూడా డెఫినెట్గా వెంకీ పక్కన యాక్ట్ చేస్తుందంటే కొంచెం ఏదో డ్రామాటిక్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ అనిల్ రావిపూడి రైటింగ్ గురించి మనకు తెలిసిందే. సో పండగకు వచ్చేటువంటి సినిమాలు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఎస్పెషల్లీ చాలా బాగా కనెక్ట్ అవుతారు కాబట్టి అలాంటి ఒక లైన్ తీసుకొని ప్రతి ఒక్క సంక్రాంతికి ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇస్తున్నారు. సో ఈ సంక్రాంతికి కూడా డెఫినెట్గా అటు చిరు ఇటు వెంకీ ఇద్దరితోటి కలిసి ఒక బ్లాక్ బస్టర్ ఇస్తుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి చూడాలి ఇన్ కేస్ వీళ్ళ క్యామియో ఎలా ఉంటుంది అండ్ థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో వెయిట్ చేయాలి సార్. డెఫినెట్గా ఇంకొక జస్ట్ కొద్ది రోజులు మాత్రం వెయిట్ చేస్తే మనకైతే అర్థమైపోతుంది. సో మరి ఎంఎస్జీలోని 2 పాటలు మీకు ఎలా అనిపించాయి? అదేవిధంగా ఇప్పుడు రాబోయేటువంటి మల్టీస్టార్ సాంగ్ అఫ్కోర్స్ అటు చిరు కావచ్చు ఇటు వెంకీ కావచ్చు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే నిజంగా అది ఒక పీక్స్ లెవెల్ అనుకోవచ్చు. సో మరి ఆ సాంగ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.